హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రంజిత్. మీరు చూస్తున్నారు టెక్నికల్ టిప్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో వాట్సాప్కి సంబంధించిన కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి మాట్లాడదాం. సో దాంట్లో ఫస్ట్ ట్రిక్ వచ్చేసి ఏంటి అని అంటే, ఇప్పుడు మనకి కొన్ని టైమ్స్లో ఒక చార్ట్లో కొన్ని మెసేజ్ మాత్రం ఉండాలి, మిగిలిన మెసేజ్ అన్నీ డిలీట్ అయిపోవాలి, లేదా కొన్ని మెసేజ్ మాత్రమే డిలీట్ అయిపోవాలి, మిగిలిన మెసేజ్ అన్నీ ఉండాలి. ఇట్లాంటి సిచ్యువేషన్స్ వస్తుంటాయి కదా. అప్పుడు మనం క్లియర్ చార్ట్ చేసినా కానీ, చార్ట్ డిలీట్ చేసినా కానీ ఆటోమేటిక్గా అన్ని మెసేజ్ అనేవి డిలీట్ అయిపోతుంటాయి. మామూలుగా చూసినట్టయితే ఒక్కొక్క వాట్సాప్ చాట్లో చాలా మెసేజ్ ఉండే అవకాశాలు ఎక్కువ. కాబట్టి అప్పుడు మనకు కావాల్సిన కొన్ని మెసేజ్ ఉంచుకొని మిగిలిన మెసేజ్ డిలీట్ చేయడం ఎలా అనే దానికోసం ఒక ట్రిక్ ఉంది ఫ్రెండ్స్. సో దానికోసం మీరు మీ వాట్సాప్ ఓపెన్ చేయండి. మీరు ఎవరి చాట్లో అయితే మెసేజ్ ఉంచాలి, కొన్ని నుంచి మిగిలిన డిలీట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు చాట్ ఓపెన్ చేయండి. దాంట్లో మీకు కావాల్సిన మెసేజ్ ఏవైతే ఇంపార్టెంట్ మెసేజ్ అని మీరు అనుకుంటారో, ఉండాలనుకున్న మెసేజ్, ఒకవేళ ఉండాలనుకున్న మెసేజ్ తక్కువ ఉన్నాయి అనుకోండి, అంటే ఒక 4 మెసేజ్ ఉండాలి, మిగిలిన 100 మెసేజ్ డిలీట్ అయిపోవాలి అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే, ఆ 4 మెసేజెస్ని సెలెక్ట్ చేసి స్టార్ సింబల్ ఉంది కదా ఇక్కడ పైన, ఆ స్టార్ సింబల్ పైన సెలెక్ట్ చేయండి. సో అవి స్టార్డ్ మెసేజ్ అయిపోతాయి. అప్పుడు మీరు 3 డాట్స్ పైన క్లిక్ చేసి మోర్లోకి వెళ్ళి క్లియర్ చార్ట్లోకి వెళ్ళారనుకోండి. క్లియర్ చార్ట్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ 2 ఆప్షన్స్ వస్తాయి. ఒకటేమో డెలీట్ మీడియా ఇన్ దిస్ చార్ట్, అది ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోయి ఉంటుంది. కింద ఇంకోటి ఏంటి అని అంటే డెలీట్ స్టార్డ్ మెసేజ్ అని ఉంటుంది. సో మీరు దీనిపైన క్లిక్ చేసినట్టయితే స్టార్ మెసేజ్ కూడా డిలీట్ అయిపోతాయి. బట్ మనం దానిపైన టిక్ మార్క్ తీసేసి ఉండాలి. ఆటోమేటిక్గా తీసేసింది. ఒకవేళ ఉంటే మీరు తీసేసేయండి. తీసేసి క్లియర్ మెసేజ్ అంటే ఇప్పుడు మనం ఏదైతే స్టార్ మార్క్ చేసామో ఆ మెసేజ్ ఉండి మిగిలిన మెసేజ్ అన్ని డిలీట్ అయిపోతాయి అనమాట. సో ఇప్పుడు నేను చూడండి క్లియర్ మెసేజ్ చేశాను. ఇప్పుడు నాకు కావాలనుకున్న మెసేజ్ ఈ స్టార్ మెసేజ్ మాత్రం ఉంది, మిగిలిన మెసేజ్ డిలీట్ అయిపోయింది. అలా మీకు ఎన్ని మెసేజ్ కావాలనుకుంటే అన్ని మెసేజ్ స్టార్ చేసుకొని స్టార్ట్లో పెట్టుకోండి. తర్వాత మిగిలిన మెసేజ్ అన్నింటినీ డైరెక్ట్ క్లియర్ చార్ట్ చేసినట్టయితే మీకు ఆటోమేటిక్గా మిగిలిన మెసేజ్ అన్ని డిలీట్ అయిపోతాయి, మీకు కావాల్సిన మెసేజ్ ఉండిపోతాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, మనకి చాలామంది పర్సనల్ ఇమేజెస్ పంపిస్తూ ఉంటారు. సో అవి మన పర్సనల్ ఇమేజెస్, వాటిని మనం ఆటోమేటిక్గా వాట్సాప్లో డౌన్లోడ్ చేస్తాం. అది అప్పుడు మనకు గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. మనం వేరే వాళ్ళకి మన మొబైల్ ఇచ్చినప్పుడు చాలామంది గ్యాలరీ ఓపెన్ చేస్తారు. వాట్సాప్ ఓపెన్ చేయకపోవచ్చు, కానీ గ్యాలరీ చాలామంది ఓపెన్ చేస్తారు. సో ఆ గ్యాలరీ ఓపెన్ చేసినప్పుడు మనకు వాట్సాప్లో ఏవైతే ఇమేజెస్ డౌన్లోడ్ అయ్యాయో అవి ఇక్కడ కనిపించేస్తుంటాయి. అవి మన పర్సనల్ ఇమేజెస్ కూడా అక్కడ కనిపిస్తూ ఉంటాయి. అలా మీరు కనపడద్దు అనుకున్నప్పుడు ఏం చేయాలి అంటే, వాట్సాప్కి వెళ్ళండి. మీకు ఏ చార్ట్ నుండి అయితే పర్సనల్ ఇమేజెస్ వస్తాయని మీరు అనుకుంటున్నారో ఆ చార్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మీడియా విజిబిలిటీ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఈ ఆప్షన్ ఎప్పటికీ డిఫాల్ట్ లేదా ఎస్లో ఉంటుంది. దాన్ని మీరు నో పెట్టుకోండి. నో పెట్టుకుంటే ఏమవుతుందంటే, ఈ చార్ట్ నుండి వచ్చే మీకు ఇమేజెస్ అన్నీ గ్యాలరీలో డైరెక్ట్ సేవ్ అయిపోవు. మీకు కనిపిస్తాయి, చార్ట్ ఓపెన్ చేసి చూసినట్టయితే కనిపిస్తాయి, కానీ గ్యాలరీలో సేవ్ అయిపోవు, డైరెక్ట్ గ్యాలరీలో చూపించాలన్నమాట. సో ఇలా మీరు వేరే వాళ్ళకి మీరు మొబైల్ ఇచ్చినప్పుడు మీ పర్సనల్ ఇమేజెస్ కనబడకుండా చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, అవతల వాళ్ళు మన కాంటాక్ట్ని వాళ్ళు సేవ్ చేసుకున్నారా లేదా అని తెలుసుకోవడం ఎలా అనే దానికోసం ఒక ట్రిక్ అయితే ఉంది ఫ్రెండ్స్. దానికోసం మీరు మీ వాట్సాప్ ఓపెన్ చేయండి. వాట్సాప్ ఓపెన్ చేసి ఇక్కడ పైన 3 డాట్స్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేసి ఈ న్యూ బ్రాడ్కాస్ట్ అని ఉంది కదా, ఆ ఆప్షన్లోకి వెళ్ళండి. ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఎవరైతే మీ కాంటాక్ట్ సేవ్ చేసుకున్నారో లేదో తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కాంటాక్ట్ సెలెక్ట్ చేసుకోండి. దాంతోపాటే మీది ఏదైనా ఒక డమ్మీ నెంబర్, సెకండ్ నెంబర్ కానీ ఏదో ఒక నెంబర్ కూడా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఈ ఇద్దరి రిసిపియంట్స్కి మీరు నార్మల్గా ఒక మెసేజ్ పెట్టండి. హాయ్ అని చెప్పి ఒక మెసేజ్ పెట్టండి. ఒక మెసేజ్ పెట్టిన తర్వాత ఈ మెసేజ్ని మీరు ట్యాప్ చేసి పట్టుకున్నట్టయితే మీకు ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. దీంట్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా ఇక్కడ ఐ సింబల్తో, దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ దేనికైతే డబుల్ టిక్ కానీ రీడ్ కానీ పడింది అంటే మీరు ఎవరికైతే డెలివరీ అయిందో వాళ్ళు మీ కాంటాక్ట్ సేవ్ చేసుకున్నట్టు అనమాట. ఇఫ్ ఒకవేళ వాళ్ళు కనుక మీ కాంటాక్ట్ సేవ్ చేసుకోలేదనుకోండి, వాళ్ళకి ఆ మెసేజ్ పోదు. ఈ బ్రాడ్కాస్ట్ మెసేజ్ అనేది మీ కాంటాక్ట్ సేవ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే సెండ్ అవుతుంది అనమాట, వేరే వాళ్ళకి సెండ్ కాదు. సో ఇక్కడ కనుక మీకు డెలివరీ అయినట్టయితే వాళ్ళు మీ కాంటాక్ట్ సేవ్ చేసుకున్నారని అర్థం. ఒకవేళ డెలివరీ కాలేదనుకోండి, ఐదర్ వాళ్ళు నెట్ అన్న ఆఫ్ చేసుకొని ఉండాలి, లేదా వాళ్ళు మీ కాంటాక్ట్ అన్న సేవ్ చేసుకోకుండా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, యాక్చువల్గా దీన్ని ఇది ట్రిక్ అని అనకూడదు, ఇది ఒక వాట్సాప్ వాళ్ళు ఇచ్చిన మనకు ఒక ఫీచర్ అనుకోవాలి. సో ఇదేంటి అని అంటే, మనం వాట్సాప్లో వేరే వాళ్ళకి వీడియోస్ షేర్ చేస్తుంటాం కదా, వేరే వాళ్ళకి కానీ లేదంటే స్టేటస్లో కూడా అప్పుడప్పుడు మనం వీడియోస్ పెడుతుంటాం కదా. ఆ వీడియోస్కి ఇంతకుముందు మనం ఆడియోని మ్యూట్ చేయడానికి రాకపోతుండే. అంటే వీడియో పోస్ట్ చేసినప్పుడు దాంతోపాటే ఆడియో కూడా పోస్ట్ అయిపోతుంది. దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ ఉన్నా ఏదున్నా ఆ వీడియోతో పాటే ఆడియో కూడా పోస్ట్ అయిపోతుంటుంది.
వేరే ఎవరికైనా షేర్ చేసినా కూడా వీడియోతో పాటు ఆడియో అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన కొత్త అప్డేట్ ప్రకారం, కొత్త ఫీచర్ ప్రకారం ఏంటి అని అంటే, మనం వీడియో షేర్ చేసేటప్పుడు మనం కావాలనుకుంటే ఆడియోని ఎనేబుల్ చేయొచ్చు, లేదంటే ఆడియోని మ్యూట్ పెట్టేసి వీడియో అనేది షేర్ చేయొచ్చు. వాళ్ళకి మామూలు వీడియో మాత్రమే కనిపిస్తుంది, ఆడియో మొత్తం ఏమీ రాదన్నమాట, వాళ్ళకి మ్యూట్లో ఉండిపోతుంది. సో దానికోసం మనం ఏం చేయొచ్చు అని అంటే, వాట్సాప్ ఓపెన్ చేయండి. మీరు ఎవరికైతే పంపాలనుకుంటున్నారో వాళ్ళు చాట్ ఓపెన్ చేయండి. వాళ్ళు చాట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు కావాల్సిన వీడియో ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత షేర్ చేసే ముందు ఇక్కడ మనకి చూసినట్టయితే ఇక్కడ పైన ఇట్లా ఒక ఆడియో సింబల్ కనిపిస్తుంది కదా. సో ఆ ఆడియో సింబల్ని మీరు ట్యాప్ చేసినట్టయితే మ్యూట్ అయిపోతుంది. సో ఈ వీడియో అనేది మ్యూట్లో వాళ్ళకి వెళ్ళిపోతుంది, సెండ్ చేయొచ్చు అనమాట మనం డైరెక్ట్గా. లేదు ఆడియో కావాలి అని అంటే దానిపైన ట్యాప్ చేస్తే మళ్ళీ ఆడియో వస్తుంది. అక్కడ నుండి మీరు ఆడియో కావాలనుకుంటే ఉంచవచ్చు, లేదనంటే తీసేయచ్చు అనమాట. ఇలా మనం ఆడియో కావాలనుకున్నా, ఆడియో వద్దనుకున్నా, ఎలా కావాలనుకుంటే అలా పంపించుకోవచ్చు. సేమ్ ఇదే ఆప్షన్ మీకు స్టేటస్ అప్డేట్ చేసేటప్పుడు కూడా అక్కడ కనిపిస్తుంది. ఏదైనా వీడియో పోస్ట్ చేసినప్పుడు ఆడియో కావాలా వద్దా అని చెప్పేసి అక్కడ ఒక సింబల్ కనిపిస్తుంది. మీరు కావాలనుకుంటే ఆడియో పెట్టచ్చు, లేదంటే తీసేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్కి వచ్చేసి ఫ్రెండ్స్, ఇదేంటి అని అంటే, మనం వాట్సాప్ బీటా టెస్టింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది కదా. సో దాంట్లో జాయిన్ కావాలి అని అనుకుంటే చాలామంది జాయిన్ కావడానికి ట్రై చేస్తుంటారు. బట్ కాకపోతే ఆ బీటా టెస్టింగ్ ప్రోగ్రామ్ మొత్తం ఫిల్ అయిపోయింది అని చెప్పేసి వాట్సాప్ వాళ్ళు చెప్తున్నారు. ఇది ఎప్పటి నుండో జరుగుతుంది. ఈ బీటా టెస్టింగ్ ప్రోగ్రామ్ అంటే ఏంటి అని అంటే, ఏదైనా కొత్త అప్డేట్స్ వీళ్ళు తీసుకొచ్చినప్పుడు వాట్సాప్ వాళ్ళు ఈ బీటా టెస్టింగ్ ప్రోగ్రాంలో ఎవరైతే జాయిన్ అయి ఉంటారో ఫస్ట్ ఆ మొబైల్స్కి, ఆ కస్టమర్స్కి మాత్రమే ఆ అప్డేట్ అనేది రోల్అవుట్ చేస్తారన్నమాట. రోల్అవుట్ చేసిన తర్వాత దాంట్లో ఏమైనా బగ్స్ కానీ ఇష్యూస్ కానీ ఉంటే అవన్నీ ఫిక్స్ చేసిన తర్వాత నార్మల్ పీపుల్ అందరికీ అప్డేట్ మొత్తం ఒకసారి రోల్అవుట్ చేస్తారన్నమాట. సో ముందు దీనిపైన టెస్ట్ చేసిన తర్వాత ఆల్ ఓవర్ ద కస్టమర్స్కి వీళ్ళు అప్డేట్ అనేది రోల్అవుట్ చేస్తారు. సో ఆ బీటా టెస్టింగ్ ప్రోగ్రాంలో జాయిన్ కావడానికి ఇప్పుడు ఫిల్ అయిపోయింది అనమాట, మొత్తం వేకెన్సీస్ లేవు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సో దానికోసం నేనైతే కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ నుండి మీరు కనుక వెళ్ళినట్టయితే మీరు బీటా టెస్టింగ్ ప్రోగ్రాంలో జాయిన్ కావచ్చు అనమాట. సో ఆ లింక్ నేను ఒకసారి కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను, ఒకసారి చూడండి అక్కడ నుండి. ఆ లింక్ కనుక మీరు కాపీ చేసి ఓపెన్ చేసినట్టయితే మీకు ఇట్లా వస్తుంది, థ్యాంక్స్ ఫర్ యువర్ ఇంట్రెస్ట్ ఇన్ బికమింగ్ ఏ టెస్టర్ for the WhatsApp Messenger app. However, at this time WhatsApp Messenger apps testing program has reached the maximum number ఇట్లా వస్తుంది. సో మీరు ఇట్లా వచ్చినప్పుడు ఏంటి అని అంటే, డిసప్పాయింట్ కాకుండా ఒక 2-3 టైమ్స్ ఈ పేజ్ని రీఫ్రెష్ చేయండి. సో మీకు ఇలా రీఫ్రెష్ చేసిన తర్వాత మీకు ఆప్షన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో మ్యాక్సిమం అయితే మీకు ఆప్షన్ వస్తుంది. మీరు ఒక 5-6 టైమ్స్ కొంచెం ఓపిక తెచ్చుకొని రీఫ్రెష్ చేస్తే మీకు ఆ ఆప్షన్ అనేది కనిపిస్తుంది. సో ఇలా నేను ఒక 6 టైమ్స్ రిఫ్రెష్ చేశాను. ఇక్కడ చూసినట్టయితే బికమ్ ఏ టెస్ట్ అన్న ఆప్షన్ వచ్చింది. సో నేను దానిపైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా నేను బీటా టెస్టింగ్ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యానని చెప్పేసి ఇప్పుడు కనిపిస్తుంది, చూడండి ఒకసారి. సో వెల్కమ్ టు ద టెస్టింగ్ ప్రోగ్రామ్, యూ ఆర్ నౌ ఏ టెస్టర్ అని చెప్పేసి ఇక్కడ అనిపిస్తుంది. సో ఈ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. మీరు కావాలనుకున్న వాళ్ళు అక్కడ నుండి వెళ్ళి జాయిన్ కావచ్చు అనమాట. ఫస్ట్ అలా వస్తుంది, ఒక 4-5 టైమ్స్ దాన్ని రిఫ్రెష్ చేయండి. సో తర్వాత మీకు జాయిన్ కావడానికి ఆప్షన్ అయితే వాళ్ళు చూపిస్తారనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టెక్నికల్ టిప్స్ ఇన్ తెలుగు. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. దానివల్ల మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ అనేవి నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.